వెల్కమ్ టు డైలీ రొటీన్. జూలై 12 చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు. మొదటిది, 1803లో కంది మల్లయ్యపల్లి ఈశ్వరమ్మ గారు మరణించడం జరిగింది. ఈశ్వరమ్మ గారు కడప జిల్లా కంది మల్లయ్యపల్లి ప్రాంతంలో గుర్తింపు పొందిన ప్రముఖ వ్యక్తి. రెండవది, 1906లో పువ్వాడ శేషగిరిరావు గారు జన్మించారు. పువ్వాడ శేషగిరిరావు గారు ఒక ప్రసిద్ధ తెలుగు సంగీత పండితుడు, కవి. ఈయన సాహిత్యానికి చాలా గొప్ప సేవలు అందించారు. ముఖ్యంగా తెలుగు పద్యాల ద్వారా ఈయన సాంస్కృతిక సాంప్రదాయిక విలువలను పరిరక్షించారు. ఈయన రచనలు పాఠశాలల పాఠ్యపుస్తకాలలో వస్తాయి. మూడవది, 1923లో కొమర్రాజు వెంకట లక్ష్మీనారాయణ గారి మరణం. ఈయన మొదటి తెలుగు విజ్ఞాన సారస్వం, తెలుగు ఎన్క్లోపీడియా రూపొందించారు. అది ఆ కాలంలో తెలుగువారికి జ్ఞాన సాధనంగా ఒక పెద్ద అవకాశమైంది. ఈ ప్రయత్నం ద్వారా తెలుగు భాషా సాహిత్యం, విజ్ఞానం విస్తరించాయి. నాలుగవది, 1961లో జరిగిన పునితోల వరద బీభత్సం. ఇది మహారాష్ట్రలో పునితోల ప్రాంతంలో జరిగిన ఘోర వరద. అప్పట్లో ఈ వరదలో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలు, డ్యామ్ విరగడం వలన ఈ విపత్తు జరిగింది. ఐదవ అంశం, 1982 నాబార్డ్ స్థాపన. నాబార్డ్ అనగా నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. వ్యవసాయ రంగం, గ్రామీణాభివృద్ధి కోసం రుణాలు, సబ్సిడీలు, పథకాలు అందించే ఒక పెద్ద బ్యాంకు. రైతులకు సేద్యం, జలవనరులు, పశుపాలన, చిన్న పరిశ్రమలు ఇలా పలు రకాల వడ్డీ సౌకర్యాలు ఇస్తుంది. ఆరవ అంశం, 1985లో జరిగిన జిల్లేలముడి అమ్మ మరణం. జిల్లేలముడి అమ్మ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో పుట్టిన ఒక ఆధ్యాత్మికవేత్త. ఈమెను అనేక మంది భక్తులు తల్లి అని పిలుస్తారు. ఈమె ఇచ్చిన ఉపదేశాలు, సమాజానికి చేసిన సేవలు వల్ల ఈమెకు విస్తృత భక్తి సమాజం ఏర్పడింది. ఏడవ అంశం, 2012లో జరిగిన దారాసింగ్ గారి మరణం. దారాసింగ్ భారత ప్రఖ్యాత రెజ్లర్ మరియు నటుడు. పంజాబీ కుటుంబంలో పుట్టినా సరే కుస్తీ పోటీలలో జాతీయ స్థాయిలో పేరు పొందారు. ఆపై సినిమాలలోకి వచ్చి హనుమాన్ పాత్ర ద్వారా అద్భుతమైన పేరు సంపాదించారు. దారాసింగ్ గారు రామాయణ సీరియళ్లలో హనుమంతుడిగా నటించి అపారమైన అభిమానాన్ని పొందారు. ఈ వీడియో ద్వారా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. డైలీ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.